హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనరాజు లెసన్స్. ఈరోజు మనము 4th క్లాస్ మ్యాథ్స్లో 9th యూనిట్ ఫ్రాక్షన్స్. ఇందులో వర్క్షీట్ 8 to 14 వరకు నేర్చుకోబోతున్నాము అండ్ అసెస్మెంట్ కూడా. ఇందులో వర్క్షీట్ 8లో సబ్ టాపిక్ యూనిట్ ఫ్రాక్షన్స్. యూనిట్ ఫ్రాక్షన్స్ అంటే న్యూమరేటర్లో 1 ఉంటుంది, డినామినేటర్లో ఏమైనా ఉండొచ్చు అనమాట. దాని గురించి తెలుసుకుంటాం. ఐడెంటిఫై ద యూనిట్ ఫ్రాక్షన్స్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ షేడెడ్ ఫిగర్స్. మార్క్ దెమ్, రైట్ టిక్ ఇన్ ద బాక్స్ అన్నారు. ఇక్కడ ఉండేవన్నీ కూడా యూనిట్ ఫ్రాక్షన్సే. అంటే ఇది 1/2 అవుతుంది, 1/4 అవుతుంది. ఆ విధంగా ఇవన్నీ కూడా కరెక్ట్ అవుతుంది కాబట్టి వీటన్నిటికీ టిక్ ఇచ్చాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఐడెంటిఫై అండ్ రైట్ ద యూనిట్ ఫ్రాక్షన్స్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ అన్నారు. ఇక్కడ రకరకాల ఫ్రాక్షన్స్ ఉన్నాయి. అందులో యూనిట్ ఫ్రాక్షన్ అంటే ఏమి, న్యూమరేటర్లో 1 ఉండాలి. అది ఇక్కడ ఏముంది, 1/2, 1/5, 1/7, 1/3. అది ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ ఇందులో 1/8, 1/4, 1/3, 1/2 అది ఇక్కడ రాసాం. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ 1/9 మాత్రమే ఉంది. ఇక్కడ కూడా 1/9 ఉంది. ఇది యూనిట్ ఫ్రాక్షన్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సర్కిల్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ అన్నారు. ఇవన్నీ కూడా యూనిట్ ఫ్రాక్షన్. అన్నిట్లో న్యూమరేటర్ 1 ఉంది, డినామినేటర్ ద డిఫరెన్స్గా ఉంది. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏదైతే పెద్దది ఉంటుందో అదే స్మాల్ అనమాట, ఏదైతే చిన్నది ఉంటుందో అది గ్రేటర్. సరే, ఇక్కడ వచ్చి స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి 1/17, ఇక్కడ 1/36. ఏదైతే డినామినేటర్లో ఎక్కువ ఉంటుందో అది చిన్న నెంబర్ అనమాట యూనిట్ ఫ్రాక్షన్లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చి 1/50, 1/25. నెక్స్ట్ ఇక్కడ చూస్తామంటే సర్కిల్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ అన్నారు. గ్రేటెస్ట్ ఇందులో యూనిట్ ఫ్రాక్షన్లో ఏది చిన్న డినామినేటర్ ఉంటుందో అది పెద్దదనమాట. ఇక్కడ వచ్చి 1/3, ఇక్కడ కూడా 1/3 అనేది గ్రేటెస్ట్ నెంబర్. ఓకేనా. నెక్స్ట్ వర్క్షీట్ 9 చూస్తే సబ్ టాపిక్ కంపారిజన్ ఆఫ్ యూనిట్ ఫ్రాక్షన్స్. యూనిట్ ఫ్రాక్షన్ని ఎలా పోలుస్తాం అదనమాట. విచ్ ఈజ్ స్మాలర్, 1/5 ఆర్ 1/8. ఇక్కడ యూనిట్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్స్ 1 ఉంటుంది, డినామినేటర్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఏదైతే ఎక్కువ నెంబర్ పెద్ద నెంబర్ ఉంటుందో అదే స్మాలెస్ట్ నెంబర్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి 1/8 ఈజ్ స్మాలర్. నెక్స్ట్ విచ్ ఇస్ గ్రేటర్, 1/15 ఆర్ 1/25 అన్నారు. ఇక్కడ 1/15 అనేది గ్రేటర్. నెక్స్ట్ రైట్ ద కరెక్ట్ సింబల్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఇన్ ద గివెన్ బాక్సెస్ అన్నారు. ఇక్కడ 1/4, 1/26లో యూనిట్ ఫ్రాక్షన్లో ఏది చిన్న నెంబర్ అది పెద్దదనమాట, ఈ భిన్నం. ఇప్పుడు ఇక్కడ 4 అనేది 26 కంటే చిన్నది కాబట్టి ఈ ఫ్రాక్షనే పెద్దది. సో కాబట్టి ఇక్కడ గ్రేటర్ దెన్. సేమ్ అదేలాగా లెస్ దాన్, గ్రేటర్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ అసైనింగ్ ఆర్డర్. అసైనింగ్ ఆర్డర్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి రాస్తాం. ఇక్కడ యూనిట్ ఫ్రాక్షన్లో పెద్దదే చిన్నది కదా, కాబట్టి పెద్ద నెంబర్ నుంచి చిన్నది రాస్తాం అనమాట డినామినేటర్లో ఉండేవి. సో 1/17, 1/15, 1/10, 1/5, 1/4, 1/3. సేమ్ అదేలాగే ఇది కూడా 1/19, 1/10, 1/6, 1/3, 1/2. ఇది అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ క్వశ్చన్లో అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ డిసైడింగ్ ఆర్డర్. మామూలుగా మనకి డిసైడింగ్ ఆర్డర్లో ఏమి, పెద్ద నెంబర్ నుంచి చిన్నదానికి రాసుకుంటా పోతాం కదా. ఇక్కడ యూనిట్ ఫ్రాక్షన్లో ఏమంటే చిన్న నెంబరే పెద్దది అవుతుంది. సో 1/2, 1/3, 1/7, 1/10, 1/13, 1/15. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన వాటిలో 1/2, 1/3, 1/15, 1/17, 1/25, 1/35. వర్క్షీట్ 10 సబ్ టాపిక్ లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్లో ఏమంటే డినామినేటర్ అన్నిట్లో కూడా ఒకటే ఉంటుందన్నమాట. అన్నిట్లో కూడా డినామినేటర్ అనేది ఒకటే ఉంటుంది, ఒక నెంబరే ఉంటుంది, అంటే సేమ్ నెంబర్. ఇది ఇలా ఉంటే లైక్ ఫ్రాక్షన్. సర్కిల్ ద లైక్ ఫ్రాక్షన్స్, 1 ఈజ్ డన్ ఫర్ యూ అన్నారు. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు. అన్ని డినామినేటర్లో 7 ఉంది, ఇక్కడ అది లైక్ ఫ్రాక్షన్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో మనం ఏం చేసాం, డినామినేటర్లో 3, 3, 3, 3 ఉండేలాగా 5/3, 7/3, 2/3, 1/3 ఇవి లైక్ ఫ్రాక్షన్, దాన్ని రౌండప్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్లో డినామినేటర్లో 9 ఉంది, 8/9, 1/9, 7/9, 4/9 ఇది. నెక్స్ట్ సర్కిల్ ద ఫ్రాక్షన్స్ దట్ ఆర్ నాట్ లైక్ ఫ్రాక్షన్ అన్నారు. లైక్ ఫ్రాక్షన్ కాని దాన్ని, అంటే లైక్ ఫ్రాక్షన్ వదిలేయాలి మనము, మిగతా దాన్ని రౌండప్ చేయాలి. ఇక్కడ 1/4, 3/4, ఇక్కడ 4, 4 ఉంది చూసారా, ఇవన్నీ లైక్ ఫ్రాక్షన్స్ కదా. అవి కాకుండా మిగిలిన దాన్ని రౌండప్ చేస్తాం. సో 3/7, 7/8, 6/9, 2/5 అనేది లైక్ ఫ్రాక్షన్ కానిది.
నెక్స్ట్ ఇక్కడ ఉండే వాటిలో అన్నిట్లో 6 ఉండేది లైక్ ఫ్రాక్షన్ అవుతుంది. అది వదిలేసి 5/7, 7/5, 3/8, 8/9. ఇక్కడ వచ్చి 2/5, 3/4, 6/7, 8/11 అనేది లైక్ ఫ్రాక్షన్ కానివి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ ద లైక్ ఫ్రాక్షన్స్ ఫర్ ఈచ్ డయాగ్రామ్ అన్నారు. ఇక్కడ షేడెడ్ పార్ట్ ఒక్కదానికి షేడ్ చేశారు, ఇంకా రెండింటికి లేదు కదా. సో 1/3. ఇక్కడ మనం ఏమి హోల్ పార్ట్ని కింద వేసుకుంటాం. ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అవి టోటల్ పార్ట్స్ని ఎన్ని షేడ్ చేస్తారు, ఒకటే కాబట్టి 1/3. అన్షేడెడ్ 2 ఉన్నాయి. మొత్తం ఎన్ని టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, 3. సో 2/3. ఈ 1/3, 2/3 అనేది లైక్ ఫ్రాక్షన్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా షేడెడ్ పార్ట్ 3, మొత్తం 4, 3/4. అన్షేడెడ్ 1, మొత్తం 4, 3/4, 1/4. ఇక్కడ 2/8, 6/8. ఇక్కడ 3/8, 5/8, 1/2, 1/2, 5/15, 10/15. ఇక్కడ చూడండి మొత్తం 15 ఉంది. అందులో కలరింగ్ చేసింది 5/15. అన్షేడెడ్ అంటే 5 బోన్ ఇంకా 10 ఉంటుంది కదా, 10/15. వర్క్షీట్ 11. ఇందులో సబ్ టాపిక్ అడిషన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్, అంటే లైక్ ఫ్రాక్షన్ని అడిషన్ చేయడం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్స్ అండ్ ఫిల్ ఇన్ ద సర్కిల్స్ అన్నారు. ఇక్కడ చూడండి హాఫ్ యాడ్ చేస్తే 1 వచ్చింది, అంటే 1/2 + 1/2. అదేలాగా ఇక్కడ 3 ఉన్నాయి, 1/3, 1/3, 1/3, 1 అవుతుంది. అంటే మొత్తాన్ని యాడ్ చేసుకుంటే డినామినేటర్లన్నీ 3, న్యూమరేటర్ ఇక్కడ 1 యాడ్ చేసుకుంటే 3 కదా, 3/3, 1 అవుతుంది అనమాట. ఇక్కడ 4 ఉంది కదా, 1/4, 1/4, 1/4, 1/4, 4 కాలువగాలు యాడ్ చేస్తే 1 అవుతుంది. అట్లా ఇక్కడ 1/5, 1/5, ఈ విధంగా 5. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది కాబట్టి 1/6, 1/6, ఈ విధంగా 6 వేసుకొని యాడ్ చేస్తే మనకి 1 వస్తుంది. ఓకే. నెక్స్ట్ యాడ్ షేడ్ ద ఫాలోయింగ్ అండ్ ఫిల్ ఇన్ ద బాక్సెస్ అన్నారు. ఇక్కడ వచ్చి ఒక్కదానికి షేడింగ్ ఇచ్చారు కాబట్టి 1/4 ఫ్రాక్షన్. ఇక్కడ రెండింటికి ఇచ్చారు 2/4. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఇక్కడ 1, 2, 3 అవుతుంది కదా. సో 3/4. 3 బాక్సెస్కి మనము కలర్ చేస్తాం. ఇక్కడ 1, 2, 2/4. ఓకేనా, మొత్తం 4 కదా ఉంది. 2/4, 1/4. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఇక్కడ 3/4 కలర్ చేస్తాం. ప్లస్ ఇది 3/4 అనే ఫ్రాక్షన్ వేస్తాం. ఇక్కడ 1/3 ఒక్కదానికి కలరింగ్ ఇచ్చాము. ఇక్కడ 2 కదా, 2/3. ఇది మొత్తం యాడ్ చేస్తే 3/3 మొత్తాన్ని కలర్ చేస్తాం. ఇక్కడ 1, ఇక్కడ 2 ఉంది కదా. సో ఇక్కడ 1/4, 2/4 మొత్తం యాడ్ చేస్తే 3/4 అయింది. వర్క్షీట్ 12, కంపారిజన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్ పోల్చడం. ఇది చూడండి, రైట్ ద కరెక్ట్ సింబల్ అన్నారు. ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి న్యూమరేటర్స్ ఏదైతే పెద్దదో అదే పెద్దది, న్యూమరేటర్ ఏదైతే చిన్నది ఉంటే అదే చిన్నది. ఓకేనా. ఇక్కడ చూసారంటే 2/8, 4/8లో 2 అనేది చిన్నది కాబట్టి లెస్ దాన్. డినామినేటర్ 2 ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్ మాత్రమే పోల్చుకుంటాం. ఇక్కడ లెస్ దాన్ 3 చిన్నది కాబట్టి, 5 6 కంటే చిన్నది కాబట్టి లెస్ దాన్, 3 1 కంటే పెద్దది కదా గ్రేటర్ దాన్, 20 10 కంటే పెద్దది కదా గ్రేటర్ దాన్, 9 5 కంటే పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్. ఇక్కడ లెస్ దాన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ అసైనింగ్ ఆర్డర్. అసైనింగ్ చిన్న సంఖ్య నుంచి పెద్దది కదా. సో ఇక్కడ అన్ని డినామినేటర్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి న్యూమరేటర్ ఫస్ట్ 1 ఉండేది రాసుకోవాలి. తర్వాత 2, 4, 5, 7, 1/9, 2/9, 4/9, 5/9, 7/9. నెక్స్ట్ ఇందులో డినామినేటర్స్ని ఈక్వల్గా ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని 3, 7, 13, 11, 13, 21 ఆ విధంగా 3/23, 7/23, 11/23, 13/23, 21/23. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ నేను డిసైడింగ్ ఆర్డర్ అంటే ఏంటి, పెద్దదాని నుంచి చిన్నదానికి కదా. ఇక్కడ పెద్దది ఏది ఉంది, ఇక్కడ 21, తర్వాత 15, 14, 4, 2 ఆ విధంగా 21/27, 15/27, 14/27, 4/27, 2/27. నెక్స్ట్ ఇందులో ఇవన్నీ ఈక్వల్గా ఉంది కాబట్టి ఏది పెద్దది, 14, 13, 11, 7, 4 కదా. ఆ విధంగానే 14/15, 13/15, 11/15, 7/15, 4/15. నెక్స్ట్ వర్క్షీట్ 13, కంపారిజన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ అన్నారు. ఇక్కడ చూడండి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అన్నారు. ఇక్కడ డినామినేటర్స్ అన్ని ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్ ఏది చిన్నదో అదే స్మాల్. ఓకే. ఇక్కడ 1/8 అనేది స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఇక్కడ 1/9, 3/17, 1/12. నెక్స్ట్ ఇక్కడ వచ్చి గ్రేటర్ ఫ్రాక్షన్ అన్నారు. ఏది పెద్దదో అది
3, 4, 1, 2, 5లో 5 కదా పెద్దది, 5/5. ఇందులో 20/21. నెక్స్ట్ షేర్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ యాజ్ పర్ ద గివెన్ ఫ్రాక్షన్స్ అండ్ దెన్ కంపేర్ అన్నారు. ఇక్కడ చూడండి 2/6 అనేది ఫ్రాక్షన్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనము ఈ మొత్తం 6లో మనం 2కి కలర్ ఇస్తాం. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే 5/6 అన్నప్పుడు ఈ 6 సర్కిల్స్లో 5కి కలరింగ్ ఇస్తాం. ఇప్పుడు దీన్ని కంపేర్ చేయండి అన్నారు. సో 2 పెద్దదే 5 పెద్దది అన్నప్పుడు 5 కదా పెద్దది, సో లెస్ దాన్. ఓకే, ఇది 2 అనేది చిన్నది కాబట్టి లెస్ దాన్. ఇక్కడ 4/8 4 కలరింగ్ ఇచ్చాం, 2/8 2 కలర్ ఇచ్చాం, మొత్తం 8లో. సో 4 అనేది 2 కంటే పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్. ఇక్కడ 3/9 అన్నారు కాబట్టి మొత్తం 9 బాక్స్లో 3 కలర్ ఇచ్చాం. 8/9 అంటే 9లో 8 కలర్ ఇచ్చాము. 3 అనేది 8 కంటే చిన్నది కాబట్టి లెస్ దాన్. వర్క్షీట్ 14 సబ్ టాపిక్ ఫ్రాక్షన్స్ వర్డ్ ప్రాబ్లమ్స్. ఓకేనా, రాత లెక్కలు. ఫ్రమ్ ఏ 5/9 meter long piece of ribbon, a piece of length 2/9 meter was cut off. What was the length of the remaining ribbon? ఇంత రిబ్బన్లో ఇంతను కట్ చేశారంటే తీసేయాలి, రిమైనింగ్ ఎంత ఉంది అది మన క్వశ్చన్. ఓకేనా, యాక్చువల్ లెంత్ ఆఫ్ రిబ్బన్ పీస్ ఈక్వల్ టు 5/9 meters, కట్ ఆఫ్ రిబ్బన్ పీసు 2/9, ద లెంత్ ఆఫ్ రిమైనింగ్ రిబ్బన్ మిగిలింది ఎంత. ఇందులో నుంచి దీన్ని తీసేస్తే 5/9 - 2/9 చేస్తే డినామినేటర్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి న్యూమరేటర్ సపరేట్ చేస్తాం. 5 - 2 3, 3/9 అనేది దాని ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. కిషోర్ ate 9/10 of a pizza and Adi ate 6/10 of another pizza of same size. Who ate more and by how much అన్నారు. ఇక్కడ కిషోర్ తిన్న లాంటిదే ఆది కూడా తిన్నాడు. కిషోర్ ఎంత తిన్నాడు 9/10, ఆది 6/10. ఎవరు ఎక్కువ తిన్నారు ఎంత. కిషోర్ 8 part 9/10, ఆది 8 part 6/10. కిషోర్ 8 more than ఆది ఎంత, ఇందులో నుంచి దీన్ని తీసేస్తాం. 9/10 - 6/10 చేస్తాము. డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్ 9 - 6 3 అవుతుంది. సో 3/10 అనేది కిషోర్ ఎక్కువగా తినింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. బాలు ట్రావెల్ 2/11 part of his journey on the first day, 4/11 part on the second day and 3/11 part on the third day. How much part of the journey did Balu cover in 3 days? ఇది ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే మొత్తం యాడ్ చేసుకోవాలి అంతే. స్టెప్ ఏమొస్తుంది, బాలు ట్రావెల్ అందా ఫస్ట్ డే 2/11, సెకండ్ డే 4/11, థర్డ్ డే 3/11. బాలు కవర్డ్ ఇన్ 3 days అన్నప్పుడు ఈ 3 యాడ్ చేసుకున్నాం. 2/11 + 4/11 + 3/11. ఇక్కడ అన్ని డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్ని యాడ్ చేస్తే 2 + 4 6, 6 + 3 9/11 అనేది మొత్తం ఆయన కవర్ చేసిన పార్ట్. నెక్స్ట్ లాస్ట్ అసెస్మెంట్. షేడ్ హాఫ్ ఆఫ్ ఈచ్ పిక్చర్ గివెన్ బిలో అన్నారు. ఇచ్చిన పిక్చర్లో హాఫ్కి కలర్ చేయండి. ఇక్కడ సగం కలర్ చేసాం ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన బొమ్మలో, ఇందులో సగము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కలర్ 3/4 ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. 4 ఇట్లో 3 parts కలర్ చేయాలి. ఇక్కడ 4 బాక్స్లో 3, ఇక్కడ 4 ఇట్లో 3 కలర్ చేస్తాం. రైట్ ద ఫ్రాక్షన్స్ ఫర్ ద షేడెడ్ పార్ట్ ఇన్ ద ఫాలోయింగ్ పిక్చర్ అన్నారు. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు, ఒక్కదాన్ని కలర్ చేస్తారు కాబట్టి 1/4. ఇక్కడ కూడా అంతే, ఒకటి 1/4 1/4. నెక్స్ట్ చూసామంటే కంప్లీట్ ద టేబుల్ విత్ సూటబుల్ ఆన్సర్. ఇక్కడ వచ్చి ఫ్రాక్షన్ ఇచ్చారు, ఫ్రాక్షన్లో పైన ఉండేది న్యూమరేటర్, కింద ఉండేది డినామినేటర్. సో 1/4 అవుతుంది, 1/4. ఇక్కడ 4/5లో న్యూమరేటర్ 4, డినామినేటర్ 5, ఫ్రాక్షన్ వర్డ్స్లో 4/5. 6/9 అన్నప్పుడు 6 అనే న్యూమరేటర్, 9 అనేది డినామినేటర్. 6 9 6 9. నెక్స్ట్ కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ అన్నారు. ఇక్కడ కొన్ని కింద ఇస్తే ఇక్కడ లేదు, కొన్ని పైన ఇస్తే కింద లేవు. సో ఇన్ వర్డ్స్లో ఇది వచ్చి ఫ్రాక్షన్. 5/9 అనే ఫ్రాక్షన్ ఎలా రాస్తాం, 5 9s. 1/4 వాళ్ళే ఇచ్చేస్తారు 1/4 అని. 3 5 ఉంది, 3/5 ఉంది కదా, 3/5. ఇక్కడ 2 7s అన్నారు, 2/7. 2 9s 2/9. ఇక్కడ 7 6 ఉంది కాబట్టి 7 6. 5 16th 5 16. 4/13 4 13s. ఓకేనా, లాస్ట్ పేజ్. వీడియో లాస్ట్ వచ్చేసిన థ్యాంక్ యూ సో మచ్. వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ ఫ్యూచర్లో మీకు అందించడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా, నెక్స్ట్ 6th క్వశ్చన్. ద సమ్ ఆఫ్ 1/4 and 3/4 మేక్ అన్నారు. 1/4 అంటే 1/4, 3/4 అన్నప్పుడు 3/4. ఈ మొత్తాన్ని సమ్ యాడ్ చేస్తే 1 + 3 4 అయింది, 4/4. ఈ రెండు క్యాన్సిల్ అయితే 1 అయింది. వాట్ ఈస్ ద హాఫ్ ఆఫ్ 40? 40లో సగం 40/2 చేస్తే 20. In a classroom there are 40 students
Out of them 30 are boys. What is the fraction that donates by boys in the class అన్నారు. మొత్తం 40 ఉన్నారు, అందులో బాయ్స్ 30 ఉన్నారు. అయితే బాయ్స్ ఎంత ఉన్నారు అని 30/40 మొత్తం డినామినేటర్లో వేసుకుంటాం, బాయ్స్ 30ని న్యూమరేటర్లో వేసుకుంటాం. ఐడెంటిఫై అండ్ రైట్ ద యూనిట్ ఫ్రాక్షన్స్. యూనిట్ అంటే న్యూమరేటర్లో 1 ఉండాలి. సో 1/5, 1/8, 1/4, 1/7 ఇది. ఇందులో కూడా 1/9, 1/19, 1/11, 1/6 ఇది. అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసైడింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి? చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి. సో ఇక్కడ చూసామంటే యూనిట్ ఫ్రాక్షన్లో అన్నీ 1 ఉంటుంది న్యూమరేటర్లో. డినామినేటర్లో ఏ ఇచ్చినది అది పెద్దది అనమాట. ఓకే, ఇక్కడ 1/2 is greater than 1/5 is greater than 1/6 is greater than 1/7 is greater than 1/8 is greater than 1/13. దీన్నే రివర్స్లో రాసిస్తాం. లెస్ దెన్ పెట్టి అది డిసైడింగ్ ఆర్డర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన వాటిలో 1/19 is less than 1/15 is less than 1/12 is less than 1/5 is less than 1/4 is less than 1/3. దీన్ని ఇక్కడ రివర్స్లో రాసిస్తాం. ఓకే, నెక్స్ట్ రైట్ ద కరెక్ట్ సింబల్ ఈజ్ గ్రేటర్ దెన్ అది లెస్ దెన్ అన్నారు. ఇక్కడ చూడండి, ఇవి రెండు డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్లో ఇది చిన్నది కాబట్టి లెస్ దెన్, 4 కంటే 2. ఇక్కడ 3 కంటే 6 పెద్దది కాబట్టి గ్రేటర్ దెన్, 1 కంటే 3 పెద్దది, ఇది చిన్నది కాబట్టి లెస్ దెన్. ఇక్కడ సర్కిల్ ద లైక్ ఫ్రాక్షన్. లైక్ అంటే ఏమి? డినామినేటర్ ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? 4/6, 2/6, 3/6, 1/6, 5/6. ఇక్కడ ఇచ్చిన వాటిలో 4/8, 5/8, 6/8, 3/8. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.